మనధర్మ శాస్త్రాన్ని పాటిస్తున్నామండి ఇప్పటికీ కూడా. అది ఎప్పుడో త్రేతాయుగంలో నాటి మనధర్మ శాస్త్రాన్ని మనం కలియుగంలో పాటిస్తున్నాం. యుగాలు మారినప్పుడు ధర్మాలు మారుతాయి, శాస్త్రాలు మారుతాయి. కలికాలంలో మనం పాటించవలసింది పరాశర స్మృతి. నేను మళ్ళీ చెప్తున్నాను, కలికాలంలో పాటించవలసింది పరాశర స్మృతి. ఆ పరాశర స్మృతి చదివితే కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. అందులో వాళ్ళు 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్పారు. ఎందుకంటే మీకు త్రేతాయుగంలో వేరు, కృతయుగంలో వేరు, ద్వాపర యుగంలో వేరు, కలియుగంలో వేరు, ధర్మాలు మారుతుంటాయి కదా. అలా ధర్మాలు మారినప్పుడు కలియుగంలో కూడా స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు ఈ సందర్భాల్లో చేసుకోవచ్చు అని చెప్పారు. భర్త చనిపోయినప్పుడు, భర్త జూదరి వ్యభిచారి అయినప్పుడు, భర్త కుష్ఠరోగి వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు, భర్త మానసిక రోగి అయినప్పుడు, ఇట్లా 5 సందర్భాలు చెప్పారు. ఈ సందర్భాలలో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని మనకి కోర్టు ఎప్పుడో ఇచ్చింది. కోర్టు ఇచ్చింది, శాస్త్రము ఇచ్చింది. అయినా ఎందుకు ఇప్పటికీ దాన్ని ఒక సోషల్ స్టిగ్మా లాగా చూస్తున్నారంటే మన మైండ్ సెట్ మారలేదు.